ఈ రాష్ట్రంలో ఎన్ని వనరులున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉన్నా, ఆదిలాబాద్ గూడాలలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలు సొంత ఇల్లు కళ నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం నెరవేరనట్టే అని ఆలోచన చేసి ఆనాడు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లను పేదలకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా నాగోబా జాతర కోసం గూడాల నుంచి పటేన్లు వచ్చారు నా దగ్గరికి. సార్, నువ్వు నాగోబా జాతరకు రావాలన్న తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నది ఏంది అని గూడాలలో నుంచి వచ్చిన పటేన్లను నేను అడిగిన. అంటే వాళ్ళు చెప్పిండ్రు, అయ్యా మేము అడవుల్లో ఉన్నాం, మాకు ఇండ్లు లేవు, కవేల కప్పుతోనో లేకపోతే ఆకులతోనో ఇల్లు కప్పుకొని ఉంటున్నాం, మా గూడాలల్లా మా పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వండి అని పటేన్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ అధికారులను పిలిపించి ఐటీడీఏ ప్రాంతాలలో, గూడాలలో, లంబాడి తాండాలలో ఎన్ని ఇండ్లైనా సరే ఆ పేద వాళ్ళకు అదనంగా ఇండ్లు ఇవ్వండి అని మరొక 21,000 ఇండ్లను ఈ ప్రాంతంలో ఉండే గూడాలలో ఉండే పేదలకు ఆనాడు ఇండ్ల మంజూరు అదనంగా చేసి మా ఇన్ఛార్జ్ మంత్రులకు నేను చెప్పడం జరిగింది.